సిటీ నడి మధ్యలో ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ జనం ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. పంజాగుట్ట టు హైటెక్ సిటీ మాదాపూర్ను కనెక్ట్ చేసే ప్రధాన రహదారి కేబీఆర్ పార్క్ జంక్షన్. అటు పెన్షన్ ఆఫీస్ టు మాదాపూర్ వెళ్లాలన్నా, ఇటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రోడ్ నుంచి హైటెక్ సిటీ ఫిలిం నగర్ వెళ్లాలన్నా కేబీఆర్ పార్క్ చుట్టూనే తిరగాలి. మామూలుగానే కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ పీక్స్ లో ఉంటుంది. ఇప్పుడు హైటెక్ సిటీ పనుల్లో భాగంగా ఫ్లైఓవర్ పనులు, అండర్ పాస్ పనులు జరుగుతుండటంతో వాహనదారులు నరకయాత్ర అనుభవిస్తున్నారు. సిటీకి నడిబొడ్డున ఉండే కేబీఆర్ పార్క్ దాదాపు 390 ఎకరాలు. దీని చుట్టూ ఉన్న రోడ్ 5 కిలోమీటర్లు. ఇటు పెన్షన్ ఆఫీస్ సర్కిల్ నుంచి, అటు పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీ మాదాపూర్ చేరుకోవాలనుకునే వారికి ప్రధాన దారి ఈ 5 కిలోమీటర్లే. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ పద్మ వ్యూహంలా మారింది. అసలే ఎండలు, ఆపై ట్రాఫిక్ ఇక్కట్లు వాహనదారులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ముగ్దా సర్కిల్ నుంచే ట్రాఫిక్ రద్దీ మొదలవుతుంది. పార్క్ హయత్ హోటల్ ముందు ఫ్లైఓవర్ కోసం రోడ్డు తవ్వుతున్నారు. ఇక పూర్తిగా బాటిల్ నెక్ అవ్వడంతో ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాల్సి వస్తుంది. సాధారణంగా ముగ్దా సిగ్నల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెళ్లాలంటే 2 నిమిషాల సమయం పడుతుంది. కానీ ఫ్లైఓవర్ పనులు, వాహనాల రద్దీ కారణంగా అరగంట నుంచి 45 నిమిషాలు ట్రాఫిక్ లో ఇరుక్కోవాల్సి వస్తుందంటున్నారు వాహనదారులు. నేను రెగ్యులర్గా ఇదే రూట్కి వెళ్తాను. అంటే ఆఫీస్ మాదాపూర్లో ఉంది. రెగ్యులర్ ఇదే రూట్ ఉన్నా. ఇక 4-5 డేస్ నుంచి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్న వల్ల ఉందేమో. నాకు ఈ నుంచి ఒక 5 కిలోమీటర్ అంట. 5 కిలోమీటర్స్కి మినిమం హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పడుతుంది. కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ ముందున్న సిగ్నల్ నుంచి ఇటు ఫిల్మ్ నగర్ వెళ్లాలన్నా క్యాన్సర్ హాస్పిటల్ నుంచి డివైడర్లను పూర్తిగా తవ్వేశారు. దీంతో క్యాన్సర్ హాస్పిటల్ నుంచి జగన్నాథ్ టెంపుల్ సిగ్నల్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. జగన్నాథ్ టెంపుల్ దగ్గర ఉన్న రాణా ప్రతాప్ సింగ్ విగ్రహం ఉన్న రౌండ్ అబౌట్ నిర్మాణాన్ని తొలగించి రోడ్ వైడనింగ్ చేసిన ట్రాఫిక్ రద్దీ మాత్రం తగ్గట్లేదు. అటు ఫిల్మ్ నగర్ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లాలనుకునే వారికి ఫిల్మ్ నగర్ చౌరస్తా దగ్గర కనీసం పావుగంట వెయిట్ చేయాల్సి వస్తుంది. కేబుల్ బ్రిడ్జ్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు రావాలంటే 1/2 కిలోమీటర్ రావడానికి 20 నిమిషాలకు పైగా సమయం పడుతోంది. ఇక జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వైపు రావాలన్నా, ఎల్వి ప్రసాద్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కు వెళ్లాలన్నా ట్రాఫిక్ బంపర్ టు బంపర్ ఉంటుంది. సిటీలోని ప్రధాన ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి కనెక్ట్ చేయడానికి కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 5 కిలోమీటర్ రోడ్డు ఒకటే మార్గం కావడంతో ఇక్కడ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టతరంగా మారింది. దీంతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లకు శ్రీకారం చుట్టారు. ఈ మధ్యనే మొదలైన పనులు పూర్తి కావాలంటే దాదాపు 2 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల కోసం రోడ్డు బ్లాక్ చేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంజారాహిల్స్ అపోలో హాస్పిటల్ పోతున్నా. రెగ్యులర్ ఏ రూట్ నడుపుతారు? ఇదే రూట్. ట్రాఫిక్ ఎట్లుంటుంది ఈ రూట్? బాగుంటుంది. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పోయే రోడ్కి 40 నిమిషాలు దాకా పడుతుంది. అంటే ఈ రోడ్డు బ్రిడ్జి పడుతుంది కదా, దానివల్ల రోడ్లు బాగా ఇబ్బంది అవుతున్నాయి బండ్లకు. ఒక 20 నిమిషాలు పట్టే రూటు 40 నిమిషాలు పడుతుంది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ప్రయోగాత్మకంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న మార్గాన్ని వన్ వే చేసి ట్రాఫిక్ మళ్లించాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఫ్లైఓవర్ పనుల కోసం చాలా చోట్ల రోడ్డు ఇరుకుగా మారడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. నా వెనకాల కనిపిస్తున్న ట్రాఫిక్ ఏదో పీక్ అవర్స్ లోనో 1-2 గంటలు కనిపించే ట్రాఫిక్ కాదు. 24 గంటలు ఈ రోడ్లో ఇలాగే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రోడ్డు ఇది పంజాగుట్ట నుంచి కేబీఆర్ జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్లే రోడ్డు. పార్క్ హయత్ హోటల్ ఆపోజిట్లో ఉన్నాము. కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ టన్నెల్, దాంతోపాటుగా ఫ్లైఓవర్ నిర్మిస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనులు జరుగుతుండటంతో రోడ్డును కొంత బ్లాక్ చేయడంతో ఈ ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడింది. ఇటు పంజాగుట్ట నుంచి, బేగంపేట నుంచి హైటెక్ సిటీకి కనెక్ట్ అయ్యే మెయిన్ రోడ్డు కావటం, లక్షలాది వాహనాలకు ఇది ఒక్కటే రూట్ అవ్వటము, దాంతో నిర్మాణ పనుల కోసం రోడ్డును బ్లాక్ చేయడంతో వేల లక్షల వాహనాలు ఈ చిన్న సందుగుండా వెళ్లటంతో 24 గంటలు ఈ రోడ్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. సో పోలీసులు దీనికి, అధికారులు దీనికి సరైన ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోకుండా ఇలా రోడ్లను బ్లాక్ చేయడం, కన్స్ట్రక్షన్తో చేయడంతోనే ఈ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.